హాయ్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. హైడ్రా ఇప్పుడు ప్రతి ఒక్కరిని వణుకు పుట్టిస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే హైడ్రానే. అక్రమంగా ప్రభుత్వ ఆస్తులు కానీ, చెరువుల్ని కానీ స్వాధీనం చేసుకొని అక్రమ కట్టడాలను కూల్చివేసి, తిరిగి ఆస్తులను స్వాధీనపరుచుకొని ప్రభుత్వానికి అప్పచెప్తున్న అంశమే హైడ్రా. ఈ హైడ్రాలో భాగంగా ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి చాలామంది ప్రజాప్రతినిధులు దీన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ మొత్తానికి ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఎక్కువగా ఇచ్చిందంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు లైవ్‌లో ఉన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. సార్ హైడ్రా అంశం ఎలా తెర మీదకొచ్చింది? దీనివల్ల ఏం జరుగుతుందనేది మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియా వేదికగా. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా దీనికి మరింత పవర్స్ ఇచ్చిందని, ఇంకాస్త ఎక్కువ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ ఒక వార్త అయితే వినిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్‌గా నాగార్జున గారికి సంబంధించినటువంటి కన్వెన్షన్ సెంటర్‌ని కూల్చివేసే భాగంగా ఇది మరోసారి హాట్ టాపిక్ అయింది. చాలామంది ప్రజాప్రతినిధులు కానీ, లేకపోతే సెలబ్రిటీస్ కానీ అర్జెంట్‌గా దీన్ని ఆపాలి, లేకపోతే బావుండదు. రానున్న రోజుల్లో ఇది వేరేలా వెళ్ళిపోతుందంటూ ఒక వార్తను కూడా వినిపించింది. కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కడా తగ్గకుండా దీన్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అండ్ ఆ కమిషన్‌కి కూడా ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ మరింత పెంచిందంటూ వార్త వినిపిస్తుంది. మరి మీరు దీని గురించి మాట్లాడాల్సొస్తే ఏం మాట్లాడతారసలు? అంటే దీన్ని ఎలా తీసుకోవచ్చు మనం? యెస్. మొదట ఉల్ఫ్ టీవీ ప్రేక్షకులకి ఆదిత్య గారు, మీకు నా తరపున తెలుగుదేశం పార్టీ తరపున మొదట నమస్కారాలు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అనేది భాగ్యనగరం. మేము చాలా సార్లు హైదరాబాద్‌కి వెళ్ళేటప్పుడు చాలా మంచి ఉత్తమమైన బిల్డింగ్‌లు, అటువంటి అభివృద్ధి చూసి ఆనందపడేవాళ్ళం. ఎందుకంటే మన ఉమ్మడి రాజధాని ఉండింది కాబట్టి ఆనందపడలేము. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ బీఆర్ఎస్, టీఆర్ఎస్ వాళ్ళు పార్టీల ద్వారా నడిచిన తర్వాత చాలా వరకు హైదరాబాద్ యొక్క సంపద నవాబుల దగ్గర, కొంతమంది ముస్లిం కమ్యూనిటీ దగ్గర ఎక్కువ మేజర్ డబ్బులు అంటే భూములు ఉండేటివి. అలాగే సైనిక సంస్థకు సంబంధించి కొన్ని కండోమెంట్ ల్యాండ్స్ ఉండేటివి. ఇది కాకుండా సుమారు నాకు తెలిసి హైదరాబాద్ చుట్టుపక్కల నాకున్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఒక 450 చెరువులు ఉండేవి. మీరు పేర్లు కూడా గమనించవచ్చు. నల్లకుంట, ఎర్రకుంట, ఇలా కుంటలు వచ్చే పేర్లు కలిగిన చాలా మంది చూడండి. మీరు హైదరాబాద్ పేర్లు చూసారండి, నల్ల చెరువు, ఇట్లాంటివి చాలా కుంటలు ఉండేవి. అది నవాబులు తవ్వించారు. ప్లస్ అక్కడ ఉన్నటువంటి అప్పుడు పాత సంస్కృతి ఏంటంటే తెలంగాణలో చెరువులు ఎక్కువ ఉండటం వల్ల, నీళ్లు స్టోరేజ్ కావడం వల్ల రైతులకు మంచి పంటలు వస్తాయని, ఆ పంటల ద్వారా రైతులు అధికంగా మెరుగుపడతారని చెప్పి అప్పుడు ఉండేది. ఎప్పుడైతే హైదరాబాద్ నగరం విస్తరించుకుంటూ పోయిందో, మూసీ నది లాంటివన్నీ మోసపోయి చివరికి ఒక చిన్న అంగళం దొరికినా కూడా వెంటనే అక్కడ ఒక చిన్న షాప్ కట్టి దానికి ఒక బోర్డు పెట్టి వ్యాపారాలు మొదలుపెట్టారు. కమర్షియలైజ్ అయిపోయింది. అక్కడున్న 450 పైచిలుకున్న చెరువుల్ని నాకు తెలిసి ఇప్పుడు నాకు 100 చెరువులు కూడా కనపడాలి చూస్తే ఎదిగితే కూడా. ఇన్ని మేజర్ చెరువులు కబ్జా అయిపోయి, మరి వర్షం పడితే నీళ్ళు ఎక్కడికి పోవాలి? గతంలో వర్షం పడితే చెరువుల్లోకి వెళ్ళి స్టోరేజ్ అయ్యి, ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఏంటంటే కలుల ద్వారా మూసీ నదికో లేదా ఇంకొక కెనాల్కో వెళ్ళేవారు, ఇతర నదుల్లోకి. ఇప్పుడు చెరువులే లేవు కదా, పడిన నీళ్లు పడినట్టే రోడ్ల మీద వంకల్లాగా పారుతున్నాయి. మీరు చూశారు కదా, వర్షం పడితే హైదరాబాద్ లో బండ్లు, కార్లు ఏ విధంగా వాటర్లో కొట్టుకొని పోతాయి. కొన్ని ప్లేసులు అయితే ఇళ్లలో నీళ్లు వచ్చేసి ఇల్లు మునిగిపోయి, అంటే అతివృష్టి అతావృష్టి పడిందంటే వర్షం, కార్లు ఓడలా తెలుతూ పోతున్నాయి. కొన్ని చోట్ల తెలియకుండానే నల్లల్లో జనాలు పడిపోయి కొట్టుకుపోయి చనిపోయిన సంఘటన మనం చూస్తాం. ఏదైతే ప్రకృతి విరుద్ధంగా మానవ సమాజం అభివృద్ధి కోసం వాళ్ళ సొంత ఆవాసాలు ఏర్పాటు చేసుకొని వ్యాపార సముదాయాలు మార్చుకున్నారో, దాన్ని కాస్త విస్తరించి మాల్స్, విల్లాస్, మీరు అన్నట్టు కన్వెన్షన్ సెంటర్లు, పెద్ద పెద్ద కమ్యూనిటీ కమర్షియల్ మాల్స్లోకి వెళ్ళిపోయారో వాళ్ళకి భూదాహం ఎక్కువైపోయింది. గతంలో మీకు 10 అడుగుల స్థలం ఉంటే, అయ్యో నేను బతికించాలరా బాబు ఇల్లు కట్టుకుందాం అనుకునేవాడు. ఇప్పుడు 10 కాస్త 100 అయితే బాగుంటుంది కదా, ఇంకో 5 షాపులు కట్టుకోవచ్చు కదా, ఇంకో 2 బిల్డింగ్లు పైన బాడిక్కివచ్చు కదా అని ఆశ పెరిగింది. దాంతో ఎక్కడైతే ప్రభుత్వ భూములు కాకుండా చెరువులు, కుంటలు, నాలాలు, ఆవా భూములు, పొరంబోకు భూములు ఉంటాయో, అదే మన గుట్ట పొరంబోకులు, అదే మన యొక్క కనుచూపులో కనబడే కాలువ పొరంబోకులు ఉన్నాయో, వీటి మీద పడ్డారు. పడిన తర్వాత ఆ కబ్జా ఆగల, ఒకసారి రుచి మరిగారు, డబ్బులు బాగా కనపడుతున్నాయి, ఆదాయం పెరిగింది. దాని ద్వారా రెంటల్ కానీ కమర్షియల్ మెటీరియల్ ఎక్కువ రావడం, డబ్బులు రావడంతో విలాసాలు పడిపోయారు. దాంతో ఏమైందంటే అధికారంలోకి వచ్చే ప్రతి నాయకుడు ఫస్ట్ ముందే స్కెచ్ చేసుకుంటాడు, ఫలానా చెరువు పక్కన ఇన్ని ఎకరాలు ఉన్నాయి. ఒకప్పుడు కోకాపేటలో భూమి 10,000 రూపాయలు ప్లాట్ ఇస్తామంటే ఒప్పుకోలే, ఎవరు పోతారు కోకాపేటలో పోయింది. ఇప్పుడు 10,000 కోట్లు ఇస్తే కూడా ఎక్కడ దొరకట్లేదు, అంత ఖరీదైన భూములు అయిపోయి. మేము ఒక సినిమా ఏదో కూడా వచ్చింది, భూ కైలాస్ అనేది సినిమా, ఏదో మంచి సినిమా వచ్చింది, ఎకరం 50 కోట్లని.
అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజధాని అభివృద్ధి చెందుతో పాటు వ్యాపార సముదాయాల అభివృద్ధి చెందుతో పాటు ప్రజల యొక్క మనుగడ అందరూ అక్కడికి రావడం, నివాసం ఆవాసం ఏర్పాటు చేసుకోవడం, ఏదో పని చేసి బతుక్కోవచ్చు అని ఆర్థిక వనరులు, ఉపాధి అవకాశాల రాజధానులు పెరగడంతో మెన్ పవర్ ఎక్కువైంది. దాంతో దీన్ని అవకాశంగా తీసుకున్న కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, బిల్డర్లు కావచ్చు, బిల్డర్ కమ్ రాజకీయ నాయకులు కావచ్చు, కాన్సన్ట్రేట్ చేసి కొన్ని ఏరియాలు దుర్మార్గంగా ఆక్రమించేసి కన్వర్షన్ సెంటర్స్ కావచ్చు, మాల్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, అనేక రకములైన వ్యాపార సముదాయాలకు సమూహాలతో కూడిన భవనాలు కట్టేశారు. సో ప్రకృతికి ఒక రకంగా నష్టం చేశారు. 2 యూడిసి అంటే డ్రైనేజీ వాటర్ పోనీయకుండా చాలా రకాలుగా అడ్డుపడ్డారు. గతంలో యూడిసి వాటరు, తాగే వాటర్ కలిసి వచ్చి జనాల ఆరోగ్యాలు దెబ్బతిన సంగతి చూసాము. దాంతో తుఫాన్లు, వర్షాలు వచ్చిన తర్వాత హైదరాబాద్ రోడ్లు మొత్తం కూడా పెద్ద నల్లాలుగా, కాలువలుగా మారిపోయి ప్రజల మనుగడకి అతలాకుతలం చేసేస్తున్నారు. నాకు తెలిసి నా ఫ్రెండ్స్ చాలా మంది హైదరాబాద్ ఉన్నారు. వర్షం వస్తే బయట రావాలంటే భయం, వాళ్ళకి కారెత్తాలంటే భయం. ఎందుకంటే ఎక్కడ ఏ రకమైన నీళ్లు పొంగి పొరలే వస్తాయో తెలియదు. సో ఇట్లాంటి చెరువులు ఎప్పుడైతే మాయమయ్యాయో, రాజావారు తొమ్మిది చెరువులు కావచ్చు, నవాబుల్ తొమ్మిది చెరువులు కావచ్చు, దాన్ని అనేక రకాల కబ్జాలు చేయడంతో ఇవి జరిగింది. సరే, గతంలో జరిగిన సంఘటన అయితే దీన్ని స్వలాభాల కోసం వాడుకుని వేల కోట్ల రూపాయలు దండేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రాజకీయాలు కూడా చక్రం మొదలు పెట్టారు. దానికి ఎవరైనా మీకు కూడా తెలుసు. చివరికి రాజకీయాలు పక్కన పోయి మీడియాకు ఊడేశారు వాళ్ళు. ఎగ్జాంపుల్ TV9 ఇలాంటి వ్యాపార సంస్థలను కొనేసి తనకు అనుకూలంగా మార్చుకొని రాజకీయాలు చేయడం వల్ల హైదరాబాద్ ఒక రకంగా చెప్పాలంటే పొల్యూటెడ్ సిటీ అయిపోయింది. అంటే ఒక రకంగా కాలుష్యం కలిగిన ఎక్కువ స్థాయికి వెళ్ళిపోయి నివాసానికి వగ్గిలేక ఏవైతే క్లీన్ చేయలేక డ్రైనేజ్ అవస్థపడుతున్నా చూసిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అది రేవంత్ రెడ్డి చేస్తారా, గతంలో KTR చేశారా, KCR చేశారా కానీ అడగట్లా. రాజకీయాలు పక్కన పెట్టి మాట్లాడతారు. ఎందుకంటే ప్లాంట్ సిటీ ఉంటే మీరైనా హ్యాపీ ఫీల్ అవుతారు. అన్ప్లాన్ సిటీ అయితే ఏ సిటీ అయినా విధ్వంసం అవుతారు. సో రాజకీయంగా వాళ్ళు స్వార్థం కోసం భూములు ఆక్రమించుకొని వ్యాపారం చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ తారాస్థాయికి వెళ్ళింది. ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడం కాకుండా కబ్జాలు మొదలు పెట్టారు. అక్కడ రేవంత్ రెడ్డి గారు ఇది తప్పు, మీలాంటి వాళ్ళు ఎకరం అరెకరం కొనుంటే దాని దొంగపత్రాలు సృష్టించి దాని మీద కేసులు వేయించి దాన్ని కబ్జా చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఎంత కన్వర్షన్ ఏంది? పూర్తిగా చెరువులండి. దానికి పత్రాలు సృష్టించారు, దొంగపత్రాలు కోర్టులు వేశారు, పనులు కట్టించారు. అప్పుడున్న అధికారులు ప్రభుత్వాలు సహకరించారు, దొంగపత్రాలు రాయించారు. సో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దాంట్లో పూర్తి స్థాయిలో కాగితాల వివరాలు తీయటంతో అది పూర్తిగా చెరువు ల్యాండ్ అని తెలిపోయింది. సో అక్కడ ఇలాంటి చెరువులు కబ్జా చేసిన చాలా మంది అంతు దూరాల్సిన అవసరం ఉంది. ప్లస్ ప్రజల ఆశల్ని సొమ్ము చేసుకోవడం తప్పండి. నిజంగా మీరు ఒక 10 ఎకరాలు మీ సొంతంగా ఉంటే కొని ప్లాట్లు వేసి అమ్మడం వేరు, మీ స్థలానికి నేను రికార్డు తయారు చేసి దొంగ పట్టాలు సూచించి నేను అమ్మడం వేరు. సో ఈ 2 జరిగాయి అక్కడ. సో కాబట్టి భూమి అనేది అక్కడ బంగారం. ఆ బంగారాన్ని దోచుకోవడానికి అందరూ ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తా ఉంది. కఠినంగా వ్యవహరిస్తా ఉంటే అరే నా భూమి నా బంగారం పోతుందని చెప్పి ఇప్పుడు గోల్ చేస్తున్నారు. ఇదే తప్పు ఆక్రమించక ముందు ఆలోచించుంటే ఈ పొరపాటు జరిగేది కదా. మీకున్న ఆశలు ఎక్కువయ్యాయి, ప్రజలు మోసం చేశారు, ప్రభుత్వాన్ని మోసం చేశారు, ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేశారు. మీకు కొన్ని విషయాలు చెప్తాను. KVR పార్క్ అని కొంత ల్యాండ్ కబ్జా అయింది. మూసీ నదిలో కబ్జా అయింది ల్యాండ్స్. మరి నీళ్ళు ఎక్కడ పోవాలండి? హైదరాబాద్ వాటర్ స్టోరేజ్ కోసం మూసీ నది పెట్టారు, వినాయక సాగర్ కోసం పెట్టారు. ఇవన్నీ కూడా ఇప్పుడు కబ్జాకు గురి అయితే నీళ్ళు ఎక్కడ పోవాలి? అందుకే వర్షం వస్తే హైదరాబాద్ అతలాకుతలం అవుతాను. ఒక రకంగా చెప్పాలంటే వర్షం వస్తే గుప్పెట్లో ప్రాణం పెట్టుకు బతుకుతారు హైదరాబాద్ భారీగా. ఏ ఏ సమస్య వచ్చి మీద పడుతుందో తెలియదు. దీనివల్ల విద్యుత్ అంతరాయం కలుగుతుంది, చెట్లు ఇరిగి పడిపోతాయి, జనం కాలాలు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఆస్తి నష్టం జరుగుతా ఉంది. పూర్తిగా నీళ్లు లేకపోవడం వల్ల భవిష్యత్తులో హైదరాబాద్కి త్రాగునీరు, సాగునీరు 2 కరువు పరిస్థితులు ఏర్పడతారు. ఎందుకంటే చెరువులు లేవు కదా. ఇప్పటికీ చాలా ప్రాంతాల నుంచి మనం ఇదేదో మన కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు, ఇంకోటి అంటారు, కట్టారు. ఒకటి ఇప్పుడు ఆచరణలోకి రాలా, ఎందుకంటే దెబ్బతిని స్టోరేజ్ వాటర్ దెబ్బతినిపోయింది. ఇంకా మీకు ఏ నది, కృష్ణానది వాటర్ రావాలా, లేదంటే వేరే నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి కొంత ఎత్తిపోసుకోవాలా, పొదిరెడ్డి ఇంటిగ్రేటర్ నుంచి కొంత హెల్ప్ చేయాలా. సో కృష్ణానది వీటి మీదనే తాగునీరు, సాగునీరు ఆధారపడితే తెలంగాణ మనుగడ ఎట్లా? సో ఇవి కరెక్ట్ కాదు. కాబట్టి చెరువులుగా ఉంచుదాం, కాలువలు ఉంచుదాం, ప్రభుత్వ ఆస్తులు ఉందాం అని చెప్పి చేస్తున్న ప్రయత్నం, రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం మాత్రం అభినందించే విషయం. అయితే దీన్ని ఎవరు అంగీకరించరు. ఎందుకంటే మా ఆస్తి మీ కబ్జా వినాశలు పోతున్నాయి, మా సంపాదన పోతుంది, మీరు తినేసినా నేను కక్కాలి కదా అని ఒక స్వార్థ రాజకీయాలకి తెరలేపిన గత నాయకులు ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ గొంతులో ఎక్కబడినట్టే. దీన్ని మనం విమర్శించడం కన్నా
ప్రక్షాళన చేస్తున్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలను. ఈ ప్రక్షాళన ఇక్కడే కాదండి, మొత్తం దేశవ్యాప్తంగా ఆంధ్రాలో జరగాలి. ఇది మంచి కార్యక్రమం. నిజంగా ప్రకృతిని ప్రేమించేవాడు, ఆస్వాదించేవాడు ఖచ్చితంగా దీన్ని ఎంకరేజ్ చేస్తాడు. నేను వ్యక్తిగతంగా దీన్ని సపోర్ట్ చేస్తున్నాను. వేల కోట్ల రూపాయలు దీన్ని ఏం చేస్తారు? అన్నం తింటారా, మీరు డబ్బులు తింటారా? ఎన్వన్ కృష్ణ అంత పెద్ద ఎత్తున విలాసమైన భవనాలు కట్టారు. దేనికోసం? ఏం తింటారు? ఇంతకంటే మీరు నాగార్జున, నాకు తెలిసి నాగార్జున హీరో తినేది ప్రతి ఆదివారం అన్నం ఇంతే. ఇంత రోజు రొట్టె ముక్కలు తింటాడు. మరి ఇవన్నీ ఈ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఏం చేసుకుంటావు? నువ్వు ఎత్తులేసుకుని తగలేసుకుంటావా? హీరోగా 10 మందికి ఆదర్శంగా ఉండాలి కదా నువ్వు ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేయడం తప్పు కదా. నాకు పత్రాలను చూపించు కోర్టులో, గెలువు కేసు చూద్దాం. అది వదిలేసి ఒక వేరే మాజీ మంత్రితో నువ్వు మా పార్ట్నర్షిప్ చేసి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ఆల్రెడీ నీకు పద్మాలయ స్టూడియోనో సమ్ నేమ్ నాకు గుర్తు రావటం లేదు. అన్నపూర్ణ స్టూడియో, సారీ, నాగార్జున గారు ఉన్నప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చింది. చాలేదా? సరిపోలేదు మీకు? ఇంకా చెప్పండి. అన్నపూర్ణ స్టూడియో అది ఫ్రీగానే ఇచ్చింది. కళాకారులు ఎంకరేజ్ చేయాలి, ఉమ్మడి రాష్ట్రంలో సినిమా ఇండస్ట్రీ డెవలప్ చేయాలని చెప్పి రామాలయ స్టూడియో కావచ్చు, పద్మాలయ స్టూడియో కావచ్చు, ఇది కూడా అన్నపూర్ణ స్టూడియో చాలా వరకు ఫ్రీగా ఇచ్చారు నామినల్ కాస్ట్ తో. రామారావు గారు అప్పుడు ముఖ్యమంత్రి, నాకు గుర్తుంది. మీకు ఇంకా అది అత్యాశ అయిపోయి ఆడ చెరువులు కనపడి, ఆడ నల్లలు కనపడి పోయి పడిపోతా ఉంటే ఒక హీరోగా మీరు జనానికి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారండి? అంటే మీరే ఆక్రమిస్తే మేం కావాలి? పేదవాడు వాడు జనం మీకు స్థలం ఉండదు, రేకులు ఉండదు, కనీసం తిరగడానికి ఫ్యాన్ కూడా ఉండదు. వాళ్ళు ఏం కావాలి? మీకు విల్లాస్ కావాలి, సన్ కన్వర్షన్స్ కావాలి, అదేమంటారు దాన్ని, మాల్స్ కావాలి, కమర్షియల్ బిల్డింగ్స్ కావాలి. మీద జనాలకు అక్కర్లేదు. సో ప్రభుత్వ భూములు అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వ ఆస్తి, అది ప్రజల ఆస్తి. కాబట్టి రేపు స్కూల్ కట్టాలన్నా, ఒక హాస్పిటల్ కట్టాలన్నా, లేదా బస్ స్టాండ్ కట్టాలన్నా, ఒక పార్క్ కట్టాలన్నా ప్రభుత్వం నుండి తీరాల్సిందే. దాని మీరు కబ్జా చేస్తే ఎట్లండి? కాబట్టి చేస్తున్న ప్రభుత్వాన్ని పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను. ఇది వాస్తవం. ఎందుకంటే ఇంకా చాలా మంది ప్రజలు దీని గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వీలైతే ప్రజలే తిరగబడి ప్రజల ఆశ కాపాడుకునే కన్నా ప్రభుత్వం దాన్ని భద్రపరుస్తా ఉంది. దీన్ని తెలంగాణ గవర్నమెంట్, ప్రజలు, తెలంగాణ వాళ్ళు సపోర్ట్ చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ సార్.